ఎల్బీ నగర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సోదరుడుగా ఈ ఎల్బీ నగర్ దాదాపుగా 29,000 మెజారిటీ ఇవ్వడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పార్టీ పట్ల కార్యకర్తల పట్ల పనిచేస్తాననే నమ్మకం కలిగించి పిసిసి అధ్యక్షుడై ఆ తర్వాత రాష్ట్రం నలుమూలలు తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చిన నేను ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మా మహబూబ్ నగర్ నుంచి నల్గొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ అత్యధికంగా ఉన్న మా సోదరులు మా వాడు ఈ రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై మా సమస్యల పట్ల ప్రభుత్వాలను నిలదీస్తాడు. ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రజలకు రైతులకు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడతాడని మీరందరూ అండగా నిలబడడంతో ఈరోజు నేను ఇంత పెద్దవాడిని అయినా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా. ఆనాడు మీ సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకగా పనిచేసిన. ఈనాడు మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నేను అడుగుతున్నా. ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది. ఇవాళ మూసీ సమస్య కావచ్చు, మెట్రో రైల్ సమస్య కావచ్చు, 118 జీవో సమస్య కావచ్చు, మీ ఇళ్ల పట్టాల విషయం కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, పైనుంచి మహేశ్వరం నుంచి వస్తున్న వర్షాలు వస్తే వరద నీళ్లు మీ కాలనీలను మీ ఇండ్లను కప్పేసి మురికి నీరు మీ ఇండ్లు నిండుతుంటే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం, ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో. అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది. సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే సునీతమ్మ ఎంపీగా, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు. మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు. మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు, ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు. ఇవాళ అందుకే మా బంధువులందరినీ, మా మిత్రులను అడుగుతున్నా. ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజార్టీ ఇచ్చిండ్రో, ఈనాడు కూడా సునీతమ్మని అట్లనే ఆశీర్వదించి 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది, మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు చేసే బాధ్యత నాది. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది. ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి. ఎల్బీ నగర్లో మూసీలో కొట్టుకుపోయిన వాళ్ళు, కారు పోయింది లేకపోతే మనిషి పోయిండు అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి. ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో
మన ఎల్బీ నగర్లో 11 డివిజన్లు ఉంటే 11కు 11 డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు. ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చిండ్రా? ఇవాళ నిలబడ్డ ఈటెల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీ నగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిండా? 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, 7 ఏడాది ఎమ్మెల్యేగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. నీకెవరైనా తెలిసి ఉండొచ్చు రాజేందర్ గారు, మా ఎల్బీ నగర్కు ఏం చేసినావు, ఏం తీసుకొచ్చినావు, ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆయన 2021లో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మూసీలో మునిగిపోయింది. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు, బండి పోతే బండి ఇప్పిస్తా, గుండు పోతే గుండు ఇప్పిస్తా, లారీ పోతే లారీ ఇప్పిస్తా అన్నాడు. మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే, సైకిల్లో ఏమన్నా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పియలే. ఆయన చెప్పిండు బండికి బండి గుండుకు గుండు అని. బండి రాలే, గుండు రాలే, మళ్ళీ అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కానీ మనకు నయా పైసా తీసుకురాలి. కాబట్టి ఇవాళ ఓట్లు వేపించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు, మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు, మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు. తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు. ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ 10 సంవత్సరాల పరిశ్రమ నిర్మించలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఆనాడు ఐటీఐఆర్ కారిడారు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐటీఐఆర్ కారిడార్ను ఇవాళ రద్దు చేసిండ్రు. IIIT కానీ IIM కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏవి ఇవ్వలే నరేంద్ర మోడీ గారు. మా మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు, రాజేందర్ను గెలిపించమంటున్నాడు. రాజేందర్ కొత్త ఆయన ఏం కాదు, పాత ఆయన్నే. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు. ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు, కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలేదు. అందుకే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చిండు. ఆయన కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రాలే. మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకెందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రావాలి. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకెందుకు ఇవ్వలేదో మా వరంగల్ ప్రజలకు, మా తెలంగాణ బిడ్డలకు జవాబు చెప్పి రావాలి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఐటీ కంపెనీలను రాకుండా అడ్డం పెట్టినందుకు ఇవాళ మీరు జవాబు చెప్తేనే తెలంగాణకు రావాలి, ఓట్లు అడగాలి. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా పార్లమెంట్లో తప్పు పట్టిండు. తల్లిని చంపిండు, పిల్లను బతికించిందని. మా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన నరేంద్ర మోడీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి
బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. వాళ్ళు ఏం అడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు. అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. అయ్యా బీజేపీ ఉట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు, వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోషమ్మకు కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు వచ్చి చెప్పేది? ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు. అయ్యా ఈ దేవుని చూసి, అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చమత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిండు బస్ వేసుకొని, కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్ వేసుకొని బయలుదేరిండు. కొడుకు చెప్తున్నాడు జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలు పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మాయమినగర్ పోయిండు, ఆ నుంచి నాగర్ కర్నూలు పోయిండు, గంతకంట ముందు పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, 6 మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తేవి, మా గద్దరన్న గల్వనికి వస్తే ఎర్రటెండ గేటు బయట 4 గంటలు కూసబెడితే ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాల మీద కళ్ళు మూసుకొని ఉంటుంది. ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చేప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కొంగ బయలుదేరింది బస్సు వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరంటే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. అందుకే మిత్రులారా, మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మా ఆర్టీసీ సోదరులు ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది, మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. కానీ మేము వచ్చినాక ఈడ మా అక్కలు చాలా మంది ఉన్నారు. మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు 350 కోట్లు, ఇప్పటికి 1369 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం. దివాలా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం. మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా చేతుల సిల్లి గవ్వ లేకుండా బస్సు ఎక్కిపోయేటట్టు చేసినాం. యాదగిరి గుట్టకో లేకపోతే భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం. అదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం. కేసీఆర్ మోడీ కలిసి 1200 చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం.